మానవ జీవిత ప్రయాణంలో చాలా కష్టమైన దశగా వృద్ధాప్యాన్ని అభివర్ణిస్తాడు అమియల్ అనే ఆంథ్రోపాలజిస్ట్. 60వ వడిలోకి ప్రవేశించటమంటే వృద్ధాప్యపు ముఖద్వారాన్ని చేరుకున్నట్టే. శారీరక బలహీనత, ఆర్థిక ఆసరా కోల్పోవడం, అనారోగ్యం తోడు కావటం, ఒక్కొక్కసారి భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మృతి చెందటం లాంటి ఎన్నో సమస్యలు వృద్ధాప్యాన్ని బాధిస్తుంటే, వీటితో పాటుగా మరో తీవ్రమైన సమస్య తమ సొంత పిల్లలతోనే వీరు తిరస్కారానికి గురికావటం. గత 10-15 దశాబ్దాల నుండి వృద్ధుల సమస్య దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలని ఆందోళనకి గురిచేస్తోంది. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు మంచి పరిస్థితిలో ఉన్నారు. నా హృదయం కొడుకు దగ్గర వెళ్ళమంటుంది. కొడుకు చూస్తాడు కానీ కోడలు అనుగుణ్యంగా అమ్మవలే ప్రవర్తించడం లేదు. ఇంకా కూతురు దగ్గరికి వెళితే నన్ను కళ్ళకదువు చూసుకుంటుంది కానీ ఉండడానికి చోటు లేదు. కారణం వాళ్ళు 6 ఏళ్ల మట్టి హైదరాబాద్లో ఒకే ఇంట్లో వాళ్ళకి కావలసిన వసతులతో ఉంటున్నారు. అందుచేత మా అమ్మాయి నేను ఆలోచించుకొని నాకు సుఖంగా ఉండేందుకు ఆశ్రమాల కోసం వెతికితే ఈ ఆశ్రమ తల్లి నాకు చోటిచ్చింది. మనకి ఊపిరినిచ్చి అది నిలబెట్టుకోవటానికి కావలసిన శక్తినిచ్చి, విద్యని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని మనకి సొంతం చేసి మనకో సంస్కారాన్ని ఏర్పరిచిన ఈ ముందు తరం మార్గదర్శకులను మనం గౌరవించలేకపోతున్నాం. మన కంటిలో నలుసు పడితే వాళ్ల కంట్లో కన్నీరు రావటం, మన ఒంట్లో నలత చెందితే వాళ్ల హృదయాలు ఆందోళనకి గురి కావటం, మనం అడిగిన దానికోసం వారి స్తోమతని మించి సమకూర్చటం, చేసిన ఆ తరం బాధ్యతకి మన కొనసాగింపు ఏమిటి అంటే వారిని వృద్ధాశ్రమంలో మగ్గిపోవాలని చెప్తున్నాం. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ప్రజెంట్లీ చాలా అవసరమైన విషయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మన పేరెంట్స్ని మనం చాలా మిస్ అవుతున్నాము. మిస్ అవడానికి కారణం కూడా మనకి టైం లేకపోవటం, మన పరిస్థితులు బాగుండక బయటకు వచ్చి జాబులు చేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని పరిస్థితులు. వాటి వల్ల వాళ్ళని మనం చాలా మిస్ అవుతున్నాము. వెనకటి వాళ్ళు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని కరెక్ట్గా చూసుకోగలిగారు. బట్ ఇప్పుడు మా జనరేషన్ వచ్చేసి మేము వాళ్ళని సరిగ్గా చూడలేకపోతున్నాము. చూడలేకపోవడానికి కారణం కూడా జాబ్స్, స్టడీస్, పిల్లల స్టడీస్, దీనివల్ల అందరికీ దూరంగా వచ్చేసాం మనం. నేనే ఉన్నాను, నాకు ఒక్కడే బాబు. సో ఏమవుతుంది, తను జాబ్కి వెళ్ళిపోతాడు, ఏ అబ్రాడో ఎక్కడికో వెళ్ళిపోతాడు. నన్ను చూసేవాళ్ళు ఎవరు ఉండరు. రేపు మా హస్బెండ్ని కానీ నన్ను కానీ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. మనకి బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ టైంలో ఇట్లా అందరూ ఒక్క చోట గ్యాదర్ అయ్యి ఉండే ప్లేస్ కావాలి అంటే దానికి డెఫినెట్గా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది బేసిక్. మనకింత చేసిన ఆ తరానికి ఈ రోజున పలకరించే మనిషి లేక ఒంటరితనం మధ్య కుమిలిపోతోంది. సమయానికి తిండి, ఉండటానికి కాసింత నీడ ఏర్పరిచినా కూడా ఆ వయసులో ఉద్వేగ క్షణాల్ని పంచుకునే తమ తర్వాతి తరం వాళ్ళకి తోడు లేకపోవటం, వాళ్లతో తోడు రాకపోవటం నిజంగా ఎంత దయనీయ స్థితి. తమ రక్తాన్ని పంచుకు పుట్టిన తమ పిల్లలతో పెనవేసుకుని రోజులు గడపాలని ఆ ముసలి ఆశలను, పెరుగుతున్న జీవన అవసరాలు ఒక పక్క, ఇరుకవుతున్న మనుషులు మమతలు మరో పక్క మొగ్గలోనే తుంచేస్తున్నాయి. అత్తాకోడలు తీసుకుందాం అనుకోండి, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించి కొడుకును ఒక డాక్టర్, ఇంజనీరు, ఒక ఉద్యోగస్తును చేసినప్పుడు ఆ తల్లి ఎలా ఫీల్ అవుతుందంటే ఈ కొడుకు నా సొంతం, ఇతని పైన పూర్తి రైట్స్ నాకే ఉన్నాయి అని ఆ తల్లి ఫీల్ కావడము. పెళ్ళి అయిన తర్వాత సహజంగా ఆ వచ్చిన కోడలు తన భర్తను తన వైపు లేదా వారి మధ్య సాన్నిహిత్యం పెరగడం వలన, తల్లితో కానీ తండ్రితో కానీ కొంచెం గ్యాప్ పెరగడం వలన ఆటోమేటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇన్నాళ్ళు తన కొంగు చుట్టూ పట్టుకొని తన మీద ఆధారపడిన కొడుకు ఈరోజు కోడలు వచ్చిన వెంటనే ప్రతిదీ అటు భోజనం కానీ కాఫీ కానీ ప్రతి అవసరం కూడా కోడలు అడిగేటప్పటికీ ఈ తల్లి భరించలేకపోతుంది.
కాబట్టి ఈ పొసెసివ్నెస్ అంటే నా కొడుకు నాకే సొంతం అనే భావనలోంచి బయటపడాలి వృద్ధులు కూడా. రోజు మనం సహజంగా చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాం, ఉదయాన్నే భర్తను ఆఫీస్కి పంపించాలి అని ఆ ఇంట్లో భార్య అనుకుంటూ ఉంటుంది. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఉదయం 8ంటికి టిఫిన్ భోజనం రెడీ చేసి గ్యారేజ్ పెట్టాలి. ఈ సమయంలో ఆ అత్త కానీ మామ కానీ వచ్చేసి నాకు కాఫీ కావాలి, టిఫిన్ కావాలి, తొందరగా వేలవుతుందని చెప్పేసి హడావిడి చేశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే అరే వీళ్ళ ఇంట్లో ఎలాగో ఉండేవాళ్ళే ఖాళీగా అత్తమామలు ఆ వయసులో, కాబట్టి ముందు భర్తను పంపించాలి, పిల్లల్ని పంపించాలి. ఈ హడావిడిలో తొందర చేసేటప్పటికి చిరాకు పడ్డము, మాట అనుకోవడము, దీనివల్ల వీళ్ళు బాధపడ్డము, వాళ్ళు కొంచెం కోపించుకోవడం, దీనివల్ల కూడా ఇలాంటి గ్యాప్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యం చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం ఉదయాన్నే. ఉదాహరణకు కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా అమ్మాయి సుజాత, సుజాత అగరబత్తీలు ఎక్కడ పెట్టేవే? అక్కడే ఉంటే చూడండి అత్తయ్య. పెద్దది అడిగింది కదా అని వచ్చి వెతికి పెడదామా? లేదు, అక్కడే ఉంది, వెతుక్కోండి అంటోంది. అంతా నా కర్మ కర్మ. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత. సుజాత, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, డ్రెస్ రెడీ చేయి. అలాగేనండి. సుజాత, అమ్మ కాఫీ ఇచ్చావా? హౌస్ వైఫ్ అనే పేరే గాని క్షణం కూడా తీరికలేని పనులు. చిచ్చి, చెయ్యలేక చచ్చిపోతున్నా. పూజ, తొందరగా లెగమ్మా, స్కూల్ కి టైం అవుతుంది. లేచావా? త్వరగా బ్రష్ చేసుకుని స్నానం చేయి. బాత్రూంలో నీళ్లు పెట్టాను, వెళ్ళు. అక్కడ పెట్టాను, తీసుకోండి. కాస్త కాఫీ ఇవ్వమ్మా. అవి కాస్త కడుపులో పడితే గాని కాలు చెయ్యి ఆడేట్టుగా లేదు. మమ్మీ, నాకు జరేవా, స్కూల్ టైం అవుతుంది. వస్తున్నా. సుజాత, అమ్మకి కొంచెం కాఫీ ఇవ్వు. నాకేం 4 చేతులు లేవు, అందరిలాగా 2 చేతులే ఉన్నాయి. అమ్మా, నువ్వైనా కాసేపు ఆగొచ్చు కదా. అనరా అను, నువ్వు కూడా నన్నే అను. ఈ మధ్య నీకు తల్లి అల్లం పెళ్ళం బెల్లంలా కనిపిస్తోందిరా నీకు. ఎందుకు అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? ఈ కాఫీ చల్లారిపోయింది. ఇది తాగినా ఒకటే, తాగకపోయినా ఒకటే. అమ్మా, నొప్పి. ఏ కుదురుగా కూర్చోలేవా? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. చూసావరా ఆ మాటలు? నీ పెళ్ళం అంటుంది నీ కూతుర్ని కాదురా, నన్ను. ఇటివ్వండి, వేడి చేసి తీసుకొస్తా. వద్దులేమ్మా తల్లి, కొడుకు చేత పెట్టాల్సినంత పెట్టించావుగా గడ్డి. వింటున్నారా మీ అమ్మగారి మాటలు? మీరండి టిఫిన్ తిందురు గాని. సుజాత,
నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. వస్తున్నానండి. అందరికీ అన్ని పనులు చేయటానికి వసులుబాటు ఉంటుంది. నాకు మాత్రం వేడిగా కాఫీ ఇవ్వటానికి మాత్రం తీరికుండదు. ఆ జయంతిలాగా కోడల్ని కాల్చుకు తినే అత్త అయితే బాగుండేది. నేను అలాంటి దాన్ని కాదుగా. ఆ ఎదుంటి భారతిలాగా అత్తను బయటికి పంపించే కోడల్ని కాదు కాబట్టి ఇలాంటి మాటలు పడుతున్నాను. ఆనండి, కొట్టండి. మీకు మీ తల్లికి టైంకి అన్ని అమర్చి పెడుతున్నానుగా. నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. అసలు మీ ఇద్దరితో నా మనశ్శాంతి లేకుండా పోతుంది. అనండి రా, అందరూ నన్నే అనండి. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను అంతే. అదేదో త్వరగా కానీ. ఎన్నో కారణాల వల్ల ఈ సమస్య మన దేశంలో తీవ్రమవుతోంది. 1901 సంవత్సరం నుండి 1951 సంవత్సరం దాకా మన దేశం మొత్తం జనాభాలో వృద్ధుల శాతం 5 నుండి 5.4 వరకు ఉంటే అది 2001 సంవత్సరం నాటికి 12% చేరింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2011 నాటికి 24% కూడా చేరొచ్చు. కరివెన నిత్యాన్నదాన సత్రం. ఈ కరివెన నిత్యాన్నదాన సత్రం వాళ్ళవి ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ వృద్ధాశ్రమం స్థాపించాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో 1997లో కంచివారి చేత దీన్ని శంకుస్థాపన చేసి వాళ్ళు ఇక్కడ ఒక 38 రూములు కింద పైన పెట్టి మొత్తం ఈ వృద్ధులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళని చేయాలి. ప్రతి చోట ఏముందంటే వాళ్ళు కొంత డొనేషన్స్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేషన్స్ అరేంజ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ వృద్ధులందరికీ కూడా మనం ఫ్రీగా చేయాలనేటువంటి తపంతో ఏర్పాటు చేశారు చాలా కాలం క్రితం 1997లో. మనకి జన్మని జాడని ఇచ్చిన ఆ తరం బాగోగులు ఇవాళ చాలా ముఖ్యమైన అవసరం. పిల్లలు వద్దంటున్నా కాదంటున్నా, పెరుగుతున్న జీవన వ్యయంలో ఇమడటం కష్టమవుతున్నా, తమ సంసారం కోసం కొడుకు కోడలు ఇద్దరూ పరుగులెత్తే జీవన ప్రయాణం చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టలేక, వాళ్ళకి భారం కాలేక ఆర్థిక ఆసరా లేని వృద్ధతరం గూడునిచ్చే నీడ కోసం బయటికెళ్ళిపోతున్నాయి. మాకు 2 పిల్లలు ఉన్నారండి. బాబు పెద్ద, పాప చిన్న. పిల్లల మీద ఆధారపడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో మేము స్వతంత్రంగా కాలు చేయి బాగున్నంత వరకు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాము. ఇక్కడ కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర కొద్దిగా చిన్న వ్యాపారం పెట్టుకుని ఆ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాము. వీళ్ళల్లో కొంతమందికి జ్వరం వచ్చినా, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న సుస్థిలు, కొంతమందికి షుగర్ కంప్లైంట్స్ ఉన్నాయి, కొంతమందికి బీపీ కంప్లైంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానికోసం అని చెప్పి చుట్టుపక్కల 3 ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నట్టయితే వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళల్లో ఎవరైనా చనిపోయినట్టయితే కనుక వీళ్ళకి మేము సాంప్రదాయ పద్ధతులు అంటూ ఏం లేదు, కానీ చక్కగా వాళ్ళ శుభ్రంగా స్నానం చేయించి ఒక పాడి మీద కట్టి అక్కడి నుంచి మున్సిపల్గా వ్యాన్ కానీ రోటరీ వ్యాన్ కానీ పిలిపించి వాళ్ళని తీసుకుని వెళ్ళి దహనం చేయడం అనేటువంటిది చేపట్టడం జరిగింది. కావలసిన సౌకర్యాలు మన రాష్ట్రంలో చాలా వరకు వృద్ధాశ్రమాలు అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి, అలాగే జంటలకి ప్రత్యేకమైన గదులు, వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి పూజా పునస్కారాలు చేసుకునే సౌలభ్యం, నడవలేని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, విశాలవంతమైన డైనింగ్ హాల్స్, శుచితో రుచితో శుభ్రతతో వృద్ధులకి ఆహారాన్ని సమకూర్చే వంట సిబ్బంది, ఖచ్చితమైన సమయపాలన పాటించే నిర్వాహకులు, వృద్ధులకు కాసింత వెసులుబాటు కోసం టీవీ, పుస్తకాలు, గార్డెనింగ్ వంటి కాలక్షేపాలు, ఇలా ఎన్నో అవసరాలు తీరుస్తున్న వృద్ధాశ్రమాలు ఉన్నాయి. హైదరాబాద్లో 15 సంవత్సరాలు ఉండొచ్చాము. ఆయన ఇదివరకు కార్పెంటర్ పనిచేసేవాడు. ఆ తర్వాత పెరాలసిస్ వచ్చింది, ఇక చేయలేక ఇక విజయవాడ వచ్చాం అనమాట. ఇక వచ్చేసిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఒక 6 నెలలు ఉన్నాము, ఒక 6 నెలలు బయట ఉన్నాము. ఇక జరగడం కష్టం అయిపోతుంది, ఆయనకేమో చేత కావట్లేదు, నరాలు వీక్నెస్, పని చేయడం చేత కావట్లేదు.
సరే ఇక్కడ ఆశ్రమం ఉంది కదా కనుక్కొని సెక్రటరీ గారిని కనుక్కొని ఇక చేరిపోయాను అనమాట. ఇక ఆయనకి అన్నీ చేయాలి కదా అని చెప్పి ఆయన ద్వారాగా నేను వచ్చినట్టున్నాను. అయితే శేష జీవితం గడుపుతున్న ఆ తరం గుండెల్లో మాత్రం ఆరని వేదన. చుట్టూ ఉన్న వాతావరణం, తోటివారు ఇస్తున్న ఆప్యాయత, నిర్వాహకులు అందిస్తున్న సహకారం ఇవేవీ కూడా ఆ వాడిన కళను వికసింపచేయటం లేదు. వయసున్నంత వరకు తమ పిల్లల కోసం సమస్తాన్ని అందించిన ఈ తరం ఇప్పుడు ఆసరా కోసం గోడని, చేతి కర్రని, కనపడని ఆ దేవుణ్ణి ఊతం చేసుకుంటున్నాయి. మా యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బతింది, రాడ్ వేశారు. కష్టపడటానికి ఇల్లాక నలుగురు ఆడపిల్లలు అవడం వల్ల పెట్టే ఓపిక లేదు వాళ్ళకి. అందుకని ఇక్కడ చేరామండి మేము. వృద్ధులు స్వచ్ఛందంగా వానప్రస్థానాన్ని స్వీకరిస్తే బావుంటుందనే కొందరి వాదన. నిజానికి అనుబంధాలు తెంచుకోవాలనుకోవడమే. మన పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం అనేది కేవలం సామాజిక బాధ్యతే కాని ఒక ఆప్యాయతో, కుటుంబ కట్టుబాటు కాదు అంటున్నవారు ఉన్నారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన ఈ రోజుల్లో అనుబంధాలను గురించి ఆలోచించలేం అంటున్నారు కొందరు. ఒక రకంగా ఆలోచిస్తే ప్రకృతి పరంగా నా ఉద్దేశంలో పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులని ప్రేమగా లేదా నిరాదరణకు గురి కాకుండా వాళ్ళని చక్కగా ఏ విధంగా వారైతే పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకున్నారో ఆ విధంగా చూసుకోవాలనేటువంటిది ప్రకృతి నియమావళిలో లేనిది. అదే పిల్లలని తల్లిదండ్రులు చూసుకోవడం అనేది ప్రకృతి నియమావళిలో అంతర్లీనంగా ఉన్నటువంటి భావం. అలాగని చెప్పేసి పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ప్రకృతిలో అంతర్లీనటువంటి భాగం కాదు కాబట్టి అనేది వదలడానికి వీలు లేదు. ఒక ఎగ్జాంపుల్గా ఒక రిటైర్డ్ తండ్రి ఉన్నాడంటే ఆ రిటైర్డ్ తండ్రిని ఆ పిల్లలు ఎంతకైనా కూడా కాపాడుకుంటారు. ఎందుకంటే ఆ తండ్రికి పెన్షన్ వస్తుంది, తల్లికి పెన్షన్ వస్తుంది. కాబట్టి వారు ఆ తల్లిదండ్రులకి నిరాదరణకి గురి కావడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కనీసం వారి నుంచి వచ్చేటటువంటి డబ్బుకైనా ఆశపడి పిల్లలు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే లేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులకి ఎటువంటి ఆస్తి కానీ ఎటువంటి సంపాదన కానీ లేనప్పుడు, వాళ్ళు వృద్ధులైనప్పుడు వారి యొక్క పరిస్థితి చాలా దమనీయంగా మారుతుందనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. తార్కికంగా ఆలోచించటానికి అనుబంధాలు మ్యాథమెటిక్స్ కాదు. శారీరక పటుత్వం కోల్పోయిన మన ముందు తరానికి చేయి అందించటం మన కనీస బాధ్యత. మనకి నడవటం నేర్పి పరిగెత్తే శక్తినిచ్చిన ఆ తరం ఇవాళ బలహీనపడటం శారీరక రుగ్మతే తప్ప మరొకటి కాదు. అలాగే పెరిగే అవసరాలు ఆర్థికంగా ఈ తరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఉద్యోగం కోసం బయటికెళ్లే సమయంలో వృద్ధుల క్షేమాన్ని చూడలేని పరిస్థితి. ఈవేళ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఒక కమాడిటీగా చూస్తున్నారు. ఎక్కువ మంది, 100% మంది కాకపోయినా కానీ మెజారిటీ ఆఫ్ దమ్ కమాడిటీగా చూసి మా నాన్నగారికి ఒక 60 లక్షల అపార్ట్మెంట్ కొనిపెట్టాను, లేకపోతే 50 లక్షల అపార్ట్మెంట్ కొనిపెట్టాను అని అదొక స్టేటస్ సింబల్గా చేసుకున్నారు. కాబట్టి వెదర్ దే ఆర్ హ్యాపీ ఇన్ దట్ ఆర్ నాట్ అనేటువంటిది గమనించడం లేదు. సరిగ్గా ఇక్కడ ప్రారంభమయ్యే ఎక్కడైతే ఆప్యాయత అనుబంధం కనుమరుగైందో అక్కడ ప్రారంభమైంది ఈ వృద్ధాశ్రమాల యొక్క ఆవశ్యకత. అక్కరకు రాని కొడుకుల కోసం, కూతుళ్ల కోసం అరిగిపోయిన 6 పదుల ప్రాయాన్ని అరచేతుల్లో పెట్టుకుని ఆశావహైకమై అన్వేషిస్తుంటాయి. సాయంకాలపు గాలుల స్నేహ స్పర్శలు, సేదతీరే రెక్కలూడిన పక్షులన్నీ గుంపులుగా చేరి గూళ్ళలో వదిలేసిన గుండెల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పూర్వం పెద్దలు చెప్తూ ఉండేవారు. ఫస్ట్ తల్లిదండ్రులకే ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళనే పూజించి వాళ్ళని గౌరవించమని చెప్పేవారు. పిల్లలు కూడా అదే విని అదే పద్ధతిలో వెళ్ళేవారు. కాలానుగుణ మార్పుల్లోని చదువుల రీత్యా కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోయి అలా కాలక్రమంలో దూరం అయిపోతూ వచ్చారు. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అవుతున్నది. అది చదువుల రీత్యా దూరం వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే ఉద్యోగాల రీత్యా కూడా సెటిల్ అయిపోయి తల్లిదండ్రులను ఒంటరి వాళ్ళు చేసేస్తున్నారు. చిన్నతనంలో పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు పెద్దయ్యాక వాళ్ళ వృద్ధాప్యంలో పిల్లలు వాళ్ళకి అండగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల అలా ఉండకుండానే వీళ్ళు ఒంటరిగా ఉండిపోవడమే జరుగుతోంది. మనకి పుట్టుక ఇచ్చిన మన ముందు తరాన్ని సరిగ్గా ఆదరించకపోవటం మానవత్వం లేకపోవటం మాత్రమే కాదు, అది నేరం కూడా. భారతీయ శిక్షా స్మృతి దానికి తగ్గ శిక్షల్ని రూపొందించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే భార్య కానీ బిడ్డలకు కానీ
వారికి తమకు తాముగా తమ ఆదాయ వనరుల్లో వారు పోషించబడడానికి అవకాశం లేకపోతే పోషించుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు కూడా ఈ మనోవర్తి కోర్టు పోయి అడిగేటువంటి యొక్క అవకాశం ఉంది. అయితే ఒక నిరుపేద ఉన్నాడు, రిక్షా కార్మికుడు ఉన్నాడు, అతనికి ఇచ్చే శక్తి లేదు. ఇచ్చే శక్తి లేని వాడికి, తను పోషించడానికి అవకాశం లేని వాడికి తల్లిదండ్రులకు ఇవ్వమని కోర్టులో పిటిషన్ పెడితే నెలకి 200 ఇవ్వమని చెబితే ఆ 200 అతను ఇచ్చే పరిస్థితి ఉండదు. అతను అప్పుడు జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఇవాళ మన దేశంలో మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్కి ఇప్పుడున్న ఆర్థిక అసమానతల వల్ల బిలో పావర్టీ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చట్టం చేసినప్పటికీ కూడా ఈ మనోవర్తి కింద అందరికీ కూడా సరిగా న్యాయం జరగట్లా. పస్తులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులు కూడా. ఇకపోతే బియ్యం కొనుక్కోవడానికి డబ్బు లేని ఈ మనవర్తి 150 రిక్షా కార్మికుడు తల్లికి ఏమిస్తాడు? ఇక బంధువులు, వాళ్ళు ఉండటానికి ఇల్లు, మరి వారికి బట్టలు, ఇవన్నీ లెక్క వేస్తే మధ్యతరగతి వాళ్ళే బిడ్డలు బ్యాంక్ ఉద్యోగస్తులు అయ్యో, లెక్చరర్స్ అయ్యో, డాక్టర్లు అయ్యో, లాయర్లు అయిన వాళ్ళ యొక్క తల్లిదండ్రులకే నెలకు 1000-2000 ఇవ్వాలంటే అతను ఎంతో కింద మీద పడుతుంటాడు. అక్కడ ప్రేమ లేకపోవడం కాదు, మన ఆర్థిక రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కన్స్ట్రెయింట్స్, ఆ ఒత్తిడి వల్ల. అందువల్ల మన చట్టంలో మాత్రం ఇప్పుడు 125 కింద అమ్మ, నాన్న వీరి మీద ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి జీవనాధారం లేనప్పుడు ఆ 125 అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మనోవర్తి వేసుకోవచ్చు. ఇదిగాక మామూలు చట్టాల్లో మనోవర్తి దావా వేసుకోవచ్చు. ఇదిగాక గత పార్లమెంటులో జరిగిన చర్చలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని కనుక వారి బిడ్డలు పోషించగా నెగ్లెక్ట్ చేస్తే వారికి ఇప్పుడు శిక్షార్హులని చెప్పి చట్టంలో శిక్ష కూడా వేసేటువంటి యొక్క పరిస్థితి పార్లమెంట్లో చర్చ జరిగి చట్టం అమలు చేయడం కోసం వస్తుంది. ఇప్పుడు లెజిస్లేషన్ చేస్తున్నారు. ఎగిరి ఎగిరి దినాలు రెక్కలు ముడిచే వేళ, కాసింత సేద తీరే వయస్సులో చిన్న పలకరింపు కోసం ఎదురుచూపు, ఆత్మీయ స్పర్శ కోసం ఊపిరి కూడా ఆగి ఆగి చూడటం. మూడువారిన ఈ శిశిర జీవితాలకి ఆసరా ఇద్దాం, నవ్వుతో సాగే బతుకునిద్దాం.